మన ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు గారు మాట్లాడతారు. పెదకూరపాడు నలుమూల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలు, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, పెద్దలు శ్రీధర్ గారికి, ప్రవీణ్ గారికి, జనసేన టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా ఏదో ఒక విధంగా వ్యవసాయం మీద ఆధారపడిన వారు ఇక్కడికి రావడం జరిగింది. అయితే రైతులు లేకపోతే రైతు కూలీలు ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉంది ఒకటే, అయ్యా సాగుకి నీరు లేవు, ఈ సంవత్సరం సాగుకి నీరు లేక మా పంటలన్నీ కూడా ఎండిపోయినాయి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడుగుతా ఉన్నారు. వారందరికీ కూడా మేము చెప్పేది ఒకటే, ఇప్పుడే కాదు ఇక రాబోయే కాలంలో కూడా మహారాష్ట్రలో వరదలు రాకపోతే ఇక్కడ చుక్క నీరు కూడా వచ్చే పరిస్థితి ఇంకా లేదు అని మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకు అని మీరు అందరూ అడగచ్చు. ఎందుకంటే శ్రీశైలం దగ్గర అటు తెలంగాణకి లిఫ్ట్ ఇరిగేషన్ లో తీసుకెళ్తున్నారు నీరు, అలాగే రాయలసీమకి పోతిరెడ్డిపాడు వల్ల నీళ్లు తీసుకువెళ్తా ఉన్నారు. అదంతా అయ్యి ఇక్కడ దాకా నీళ్లు రావాలి అంటే పైన వరదలు వస్తే తప్పించి రాని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. దీనికి ఒకటే ఒక పరిష్కారం, ఏదైతే గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణా నది రైట్ కెనాల్లో కలుపుతామో అప్పుడే ఇక్కడ ఉన్న ప్రాంతంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఆ ప్రాజెక్ట్ అవ్వాలి అంటే ఎవరు రావాలి అధికారంలోకి? ఎవరు రావాలి? తెలుగుదేశం అధికారంలో రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పించి ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళదని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడ అలాగే ఈ ప్రాంతంలో చెప్తున్న రెండో సమస్య, కృష్ణా నది 20 కిలోమీటర్ల దూరంలో ఉంది, అయినా తాగడానికి నీళ్ళు లేదని చెప్తా ఉన్నారు. ఇక్కడే ఈ పరిస్థితి ఉంటే పల్నాడులో ఎటువంటి పరిస్థితి ఉంటుందో మీరు అందరూ కూడా ఊహించుకోవచ్చు. కనీసం తాగడానికి గుక్కె నీళ్లు కూడా దొరకట్లా. 1200 అడుగులు బోరు వేస్తే కూడా బోరు పడని పరిస్థితి ఈరోజు చూస్తా ఉన్నాం. ఆ పరిస్థితి మార్చాలనే జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయి పెట్టే కార్యక్రమంలో 500 కోట్ల రూపాయలు మన పార్లమెంట్ కి తేవడం జరిగింది. కానీ ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు వచ్చి టెండర్ వేసే పరిస్థితి లేదు. అయ్యా టెండర్ అయ్యి ఇంటింటికి కుళాయి ఇవ్వు అంటే ఎంపీ గారు నేను టెండర్ వేస్తాను, బిల్లు ఇప్పిస్తారా మీరు అని నన్ను అడుగుతా ఉన్నారు. అది పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో, అది పరిస్థితి ఇప్పుడు జిల్లాలో. మేము మాటిస్తా ఉన్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రతి ఇంటికి కూడా కుళాయి నీరు ఇస్తుందని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కూడా కుళాయి నీరు ఇస్తారని చెప్పి మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం.